దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని స్వరం అనే మా టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పుడు పాస్టర్ నూనె యెహోషువ గారు మనకి సందేశాన్ని అందిస్తారు. మనం విని ఆత్మీయ మేలులు పొందుదాము. శుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా దేవుని స్వరము అనేటువంటి మా కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి దేవుని మాటలు వినేటువంటి ముందుగా ఒక శరవను పల్లనమును పాడుకొని దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రేమ 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 యేసుని ప్రేమ, ప్రేమ 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 క్రీస్తుని ప్రేమ, ప్రేమ 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 యేసుని ప్రేమ, ప్రేమ 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 క్రీస్తుని ప్రేమ. నా ఊహకు కందనిది వర్ణించలేనిది, నా ఊహకు మించినది వర్ణింపలేనిది. ప్రేమ 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 యేసుని ప్రేమ, ప్రేమ 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 క్రీస్తుని ప్రేమ. నా కొరకు అఘోరమైన సిలువను బహుయాతనకు భరించెనేసయ్యా, నా కొరకు అఘోరమైన సిలువను బహుయాతనకు భరించెనేసయ్యా. ఆ ప్రేమను వర్ణించుటకు నా బ్రతుకే చాలదయా, ఆ ప్రేమను వర్ణించుటకు నా బ్రతుకే చాలదయా. నా ఊహకు మించినది వర్ణించలేనిది, నా ఊహకు మించినది వర్ణింపలేనిది. ప్రేమ 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 యేసుని ప్రేమ, ప్రేమ 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 క్రీస్తుని ప్రేమ. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని స్వరము మనం వింటున్నాం, దేవుని మాటలు మనం వింటున్నాం, దేవుని మాటలు మనం ఆలకిస్తూ ఉన్నాం. దేవుని మాటలు ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడాలని, దేవుడు నీతో ముచ్చడించాలని, దేవుడు నిన్ను దర్శించాలని, దేవుణ్ణి ప్రేమిస్తున్న మనము, దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి మన మీద ఎంతో జాలి, ప్రేమ, దయ, సంకల్పం మన మీద దేవునికి ఉండి ఆయన మనతో మాట్లాడాలని ఈ సమయంలో ఎంతో ఇష్టపడుతున్నా. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే, పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారులను ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. చాలు, చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి, నీకు వందనములు చెల్లిస్తున్నా తండ్రి. ఈ యొక్క రాత్రి కాలంలో ప్రభువా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలను గూర్చి మీరు మాతో బోధిస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు. ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరూ కూడా జ్ఞానము కలిగి, విశ్వాసము కలిగి, నీ స్వరం వింటున్న నీ బిడ్డలు నీ సన్నిధిలో బలపడడానికి, ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి, ప్రభువా నీ బిడ్డలు ఆధ్యాత్మిక మేలులు పొందడానికి నాయనా ఈ కార్యక్రమం
ఆరంభం నుంచి ముగింపు వరకు ప్రార్థన పూర్వకంగా నీ సన్నిధిలో బిడ్డలు చూడటానికి సహాయం దాచి నీ కొందనాలు స్తోత్రాలు. క్షణంలో ఈ సమయంలో మాట్లాడుతుంది మీరు, మీ స్వరం నీ బిడ్డలతో మాట్లాడుతుంది. మాట్లాడువాడు నేను కాదు తండ్రి, మీరు హెచ్చించబడాలి, నేను ఈ స్థలంలో తగ్గించబడాలి. కొద్ది నిమిషాల బిడ్డలతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి ఆ వచనాన్ని మనం చదువుకుంటే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఈ రాత్రి వేళలో మూలవాక్యము పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన కన్యకలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క రాత్రి వేళలో పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరినటువంటి కన్యకలు. కన్యకలనగా ప్రియులారా, యవన కాలంలో ఉన్నవారు, వివాహము ప్రియులారా కలిగినటువంటి వారు, యవన కాలమున ప్రభు కాడి మోయట, యవన కాలమున దేవుని స్తుతించుట, యవన కాలమున దేవుని ఆరాధించుట, యవన కాలమున దేవుని ఘనపరచుట, యవన కాలమున దేవుని మహిమపరచుట, యవన కాలమున దేవుని సన్నిధికి రావటము, యవన కాలమున ప్రియులారా దేవుణ్ణి ఆరాధించి, దేవుని స్తుతించి, దేవుణ్ణి ఘనపరచి, దేవుని సన్నిధిలో నువ్వు యవన కాలమునే దేవుణ్ణి వెంబడిస్తున్నట్లయితే, యవన కాలమున నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తుంటే, యవన కాలమున దేవుని సన్నిధిలో ఒక దేవుని బిడ్డగా నువ్వు ఎదుగుతుంటే, యవన కాలమున గనుక నువ్వు దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవిస్తా ఉన్నట్లుగానైతే యవన కాలము చాలా ప్రాముఖ్యమైనదండి. ప్రాముఖ్యమైనది యవన కాలం చాలా అతి ప్రాముఖ్యమైనది. యవన కాలమున ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లుగానైతే 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారిని 10 మంది కన్యకలను మనం ఈ సమయంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మొదటిగా మనం చూసినట్లుగానైతే పెళ్లి కుమారుడు ఎదుర్కొనుటకు బయలుదేరిన కన్యకలీలు. నువ్వు ప్రియులారా పెళ్లి కుమారుడు ఎదుర్కోవాలంటే పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి, పెళ్లి కుమార్తెగా నువ్వు తయారవ్వాలి, పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడి ఒక శ్రేష్టమైన పెళ్లి కుమార్తెగా దేవుణ్ణి ప్రియులారా పెళ్లి కుమారుడికి సంబంధించినటువంటి కుమార్తెగా, పెళ్లి కుమార్తెగా నువ్వు ప్రార్థనలోను, విశ్వాసములోను, నమ్మకత్వములోను, ఆ పరలోక రాజ్యములో పెళ్లి కుమారుడును ఎదుర్కోవాలంటే నువ్వు ఏ స్థితిలో ఉండాలి, ఏ పరిస్థితిలో ఉండాలి, నీ జీవితం ఎలా కొనసాగించబడాలి, నీ జీవితము ఎలాగా ఉంటే నువ్వు ఆ పెళ్లి కుమారుడును ఎదుర్కోగలవు, నీ జీవితం ఎలా ఉంటే ఆ పెళ్లి కుమారుడును నువ్వు ఎదుర్కొని నువ్వు ఆయనతో ప్రియులారా నువ్వు పరలోకములో చేర్చగలవు. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా పెళ్లి కుమారుడును ఎదుర్కొనుటకు బయలుదేరిన కన్యకలు మొదటి మాట. రెండవదిగా మనం చూసినట్లయితే వీరిలో 5 బుద్ధి లేని వారంట. ప్రియులారా చూడండి, రెండవదిగా మనం చూస్తే 5 బుద్ధి లేని వారు. ఈ రోజుల్లో బుద్ధి లేని కన్యకలు ఉన్నారు ప్రియులారా, విశ్వాసం లేని కన్యకలు ఉన్నారు, దేవుని వెంబడించలేనటువంటి కన్యకలు ఉన్నారు, దేవుని ఆరాధించలేని కన్యకలు ఉన్నారు, ప్రభువుని ప్రేమించలేని కన్యకలు ఉన్నారు, తల్లిదండ్రులకి విధేయత లేని కన్యకలు ఉన్నారు, దేవుని మందిరం అంటే ఎరగని కన్యకలు ఉన్నారు, సేవకులను ప్రేమించలేని కన్యకలు ఉన్నారు, తల్లిదండ్రులు ప్రేమించలేని కన్యకలు ఉన్నారు, సమాజానికి సరిపోల్చబడినటువంటి కన్యకలు ఉన్నారు. జ్ఞానము లేకుండా, బుద్ధి లేకుండా, భయము లేకుండా, ఎవరు చెప్పితే మాట వినకుండా జీవించేటువంటి కన్యకలు ఉన్నారు ప్రియులారా, ఉన్నారు. 5 బుద్ధి లేని వారని మనం వింటూ ఉన్నాం. బుద్ధి లేని వారు కూడా దేవుని సన్నిధికి వచ్చారు, బుద్ధి లేని వారు కూడా ఆ ప్రియులారా స్థలములో కూర్చున్నారు. ఈ పెళ్లి కుమారుడు ఎదుర్కొనడానికి ఆ స్థలములోనికి వచ్చారు. బుద్ధి లేని వారి పరిస్థితి ప్రపంచంలో మనం చూసినట్లుగానైతే బుద్ధి లేనటువంటి వారికి ఆరోగ్యం ఉండదు, బుద్ధి లేని వారికి జ్ఞానం ఉండదు, బుద్ధి లేని వారికి ఆనందం ఉండదు, బుద్ధి లేని వారికి ప్రియులారా ఐశ్వర్యం ఉండదు, బుద్ధి లేని వారికి అన్ని కొరతే, అన్ని ఇబ్బందులే. రెండవదిగా మనం చూస్తే బుద్ధి లేని కన్యకలు 5 అనే మాటని మనం చూస్తా ఉన్నాం. మనము మూడవదిగా మనం చూస్తే
బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధిగల కన్యకలు. ప్రియులారా, 10 మంది కన్యకలలో మనం చూచాం కదా, బుద్ధి లేని వారు 5 అయితే బుద్ధి కలిగిన వారు 5. ప్రియులారా, ఈ బుద్ధి కలిగినటువంటి కన్యకలు దేవుని వెంబడించేవారు. బుద్ధి లేని ఈ కన్యకలు దేవుని ఆరాధించేవారు. బుద్ధి లేని ఈ కన్యకలు దేవుణ్ణి మహిమపరిచేవారు. బుద్ధి కలిగిన వీళ్ళు తల్లిదండ్రులకు విధేయత కలిగిన వాళ్ళు దేవుని సేవకులను ప్రేమించేవారు, దేవుని మందిరాన్ని ప్రేమించేవారు, వాక్యాన్ని ప్రేమించేవారు. దేవుని యందు మంచి నమ్మకత్వం కలిగినటువంటి కుటుంబం బిడ్డలు. ప్రియులారా, యవ్వన కాలమున ఈ కన్యకలను బుద్ధి కలిగిన వాళ్ళు మనం చూస్తే సిద్ధపాటు కలిగిన వాళ్ళు, సిద్ధపాటు కలిగి జీవించేవాళ్ళు, సిద్ధపాటు కలిగి దేవుణ్ణి వెంబడించేవాళ్ళు. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం ప్రియులారా, చాలా అవసరం. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నువ్వు సిద్ధపడి ఉండాలి. చదువుకుంటానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉండాలి. ప్రయాణం వెళ్ళేటప్పుడు నువ్వు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉండాలి. ఎక్కడికన్నా పిల్లల పనికి వెళ్ళాలనుకుంటే నువ్వు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉండాలి. ప్రతి విషయంలో నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని ప్రణాళిక నీలో ఉంటే, దేవుని ఆలోచన, దేవుని వెంబడించేటువంటి ఒక బుద్ధి కలిగిన కన్యక నీవు అయినట్లుగానైతే నీ తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉంటావు, దేవునికి విధేయత కలిగి ఉంటావు, వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటావు, వాక్యాన్ని ప్రేమిస్తూ నువ్వు బ్రతుకుతూ ఉంటావు, వాక్యాన్ని వెంబడించి నువ్వు నడుస్తూ ఉంటావు. ప్రియులారా, మందిరాన్ని వెంబడించి నువ్వు బ్రతుకుతూ ఉంటావు. ఈ రోజుల్లో బుద్ధి లేని కన్యకల వలె ఈ బుద్ధి కలిగిన వాళ్ళు ఉండట్లేదండి. బుద్ధి కలిగిన వాళ్ళు చాలా శ్రేష్టమైనటువంటి వారు. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి కలిగిన వారు వచ్చారు ప్రియులారా ఆ ప్రార్థనానికి. బుద్ధి లేని వాళ్ళు వచ్చారు. అయితే వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చేటువంటి సమయం ఎప్పుడో వీళ్ళకి అర్థం అవ్వలేదు. బుద్ధి కలిగిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది? సిద్ధంలో నూనె తీసుకొని వచ్చారు. బుద్ధి కలిగిన వాళ్ళు సిద్ధపడి వచ్చారు. బుద్ధి కలిగిన వాళ్ళు సిద్ధంలో రెడీగా నూనె ఉంది, ఒత్తి ఉంది, సిద్ధ మనస్సు ఉంది, సిద్ధపాటు ఉంది. ప్రార్థన పూర్వకంగా వాళ్ళు వచ్చారు. ప్రియులారా, వాళ్ళు రెడీలోనే ఉన్నారు, ఆనందముతో సంతోషముతో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. సంతోషముతో ఉన్నారు, ఆనందముతో ఉన్నారు. వీళ్ళ సిద్ధంలో నూనె ఉన్నది అనగా వాళ్ళ హృదయంలో నూనె వాక్యానికి సాదృశ్యం. ప్రియులారా, వాక్యం ఉన్నది, వాక్యమైనటువంటి కౌశము ఉన్నది. ఎప్పుడు ఎల్లప్పుడూ వాక్యాన్ని ధ్యానం చేస్తారు కాబట్టి, ప్రార్థనకు వస్తారు కాబట్టి, పాటలు పాడతారు కాబట్టి, దేవుని వెంబడిస్తారు కాబట్టి వీళ్ళు రెడీలో సిద్ధపడి ఉన్నారు. ఇందాక మనం చూసాముగా, రెండవదిగా ఈ బుద్ధి లేని వాళ్ళ సిద్ధంలో నూనె లేదు. సిద్ధపడి వాళ్ళు రాలేదు. బుద్ధి లేని వాళ్ళని పేరు గనుక వాళ్ళు సిద్ధపాటు కలిగి రాలేదు. బుద్ధి లేని వాళ్ళు గనుక ప్రార్థన లేదు. బుద్ధి లేని వాళ్ళు గనుక ఒత్తి నూనె లేదు. ప్రియులారా, ఆ బుద్ధి లేనటువంటి కన్యకల పరిస్థితిలో ఈ బుద్ధి కలిగిన వారు లేరండి. అయితే మొత్తం వచ్చారు. 4వదిగా మనం జ్ఞాపం చేసుకుంటే, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయక వారందరూ కునికి నిద్రించుచూ ఉండిరి. ప్రియులారా, కునికి నిద్రించుచూ ఉండిరి. సిద్ధపడిన వాళ్ళు రెడీలో ఉన్నారు, ప్రార్థన పూర్వకంగా ఉన్నారు. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు కేక వినపడిద్దో తెలియదు, కనుక సిద్ధపడి ఉండాలని ఈ 5 సిద్ధపడి ఉన్నారు. ఈ బుద్ధి లేని వాళ్ళు కునికి నిద్రపోతున్నారు. ప్రియులారా, కునికి నిద్రపోతూ ఉన్నారు. అయితే ఈ బుద్ధి కలిగిన వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. ఏమంటున్నాడు ఇక్కడ? పెండ్లి కుమారుడు ఆలస్యము చేయక వచ్చును. 4వదిగా ఆలస్యము చేయక వచ్చును. కేక వినిపడింది. ప్రియులారా, సిద్ధపడిన వాళ్ళు త్వరగా లేచారు, సిద్ధపడి ఉన్నారు, ఒత్తులు ముట్టించుకున్నారు, రెడీలో ఉన్నారు. కేక వినిపడింది, సిద్ధపాటు కలిగి ఉన్నారు. సిద్ధపడినటువంటి వీరు రెడీలో ఉన్నారు. వాళ్ళతో పాటు వెంటనే ఈ బుద్ధి లేని వాళ్ళు కూడా లేచారు. బుద్ధి లేని వాళ్ళు లేచి ముట్టించుకోవడానికి ప్రియులారా నూనె లేదు. ముట్టించుకోవడానికి రెడీలో లేరు కదా, వాళ్ళు సిద్ధపడి లేరు కదా. అయితే నూనె లేదు గనుక వాళ్ళని అడుగుతూ ఉన్నారు, అమ్మా కొంచెము మాకు నూనె ఇవ్వరా, కొంచెము మాకు నూనె మీరు ఇవ్వరా అంటే వాళ్ళు అంటున్నారు కదా, ఇది మీకును మాకును సాలదేమో. ఏమంటున్నారు వాళ్ళు? మీకును మాకును సాలదేమో. ఆ సమయం ఎప్పుడో మేము ఎదురు చూడవలసి ఉంది.
ఎప్పుడు వస్తాడో కేక వినపడింది, కానీ ఆ సమయం వరకు మాకు నూనె కావాలి, మా ఒత్తులు వెలిగించబడాలి. సిద్ధపడిన వారి పరిస్థితి మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే, వీళ్ళు అంటున్నారు మాకు కొంచెం ఇవ్వమంటే మాకు మీకు చాలదు, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోనండి, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోనండి. వాళ్ళు ఆ టైంలో వెళ్ళారు. పిల్లలు ఆ టైంలో వెళ్ళి చూడండి, అర్ధరాత్రి వేళ దుకాణం పడి ఉంటాడా? అర్ధరాత్రి వేళ అతను నూనె అమ్ముతాడా? అర్ధరాత్రి వేళ నువ్వు దుకాణం దగ్గరికి వెళ్ళి కొనుక్కోగలవా? నూనె తెచ్చుకోగలవా? నీకు సిద్ధపాటు ముందే ఉండాలి. సిద్ధపాటు కలిగి నువ్వు జీవించాలి, సిద్ధపాటు కలిగి నువ్వు బ్రతకాలి, సిద్ధపాటు కలిగి నువ్వు నడవాలి. వెళ్ళారు, తలుపు తడుతా ఉన్నారు. బుద్ధి లేని వారు కనుక ఆ సమయంలో అతను అనుకుంటున్నాడు, ఎవరు ఈ బుద్ధి లేని వాళ్ళు, మాకు కొంచెం నూనె ఇవ్వయా? నూనె ఈ సమయంలో నేను ఇవ్వను. ఎప్పుడైతే ఈ బుద్ధి లేని వాళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళిపోయారు అమ్మవారి దగ్గరికి, ఈ సమయంలో ఈ సంభవంలో పిల్లల పెళ్లి కుమారుడు వచ్చా. 5వ మాట ఏంటంట? పిల్లల జ్ఞాపం చేసుకుందాం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అని కేక వినిపడెను. ప్రియులారా, కేక వినిపడింది, పెళ్లి కుమారుడు వచ్చే కేక. కేక వినిపడింది, పెళ్లి కుమారుడు వచ్చే సమయము. కేక వినిపడింది, స్వరం వినిపడింది. పెళ్లి కుమారుడు రెడీలో ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఎవరైతే ప్రియులారా కేక వినిపడిన వెంటనే రెడీలో ఉన్నటువంటి ఈ బుద్ధిగల కన్యకలు దిగ్గున లేచి ముట్టించుకొని ఎదురు చూస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళతో ఆ పెళ్లి కుమారుడు కలిశాడు. ప్రియులారా, ఆ పెళ్లి కుమారుడు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, ఎవరైతే రెడీలో ఉన్నారో, ఎవరైతే సిద్ధపాటు కలిగినటువంటి ప్రజలు, సిద్ధపాటు కలిగిన మానవులు, సిద్ధపాటు కలిగినటువంటి ప్రియులారా మనుషులు, నువ్వు ఎవరివైనా సరే, విద్యావంతుడివైనా, బలవంతుడివైనా, ఎటువంటి వ్యక్తివైనా, నువ్వు రాజువైనా, ప్రధానివైనా, ఈ లోకంలో నువ్వు ఎవరివైనా సరే, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? నువ్వు బాప్తిస్యం పొందావా? ప్రభువును గుర్తెరిగావా? యేసు నా రక్షకుడు అని నువ్వు గమనిస్తూ ఉన్నావా? యేసు నా రక్షకుడని నువ్వు గుర్తెరిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా? యేసు నా రక్షకుడని నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? నువ్వు సిద్ధపడ్డావా? సిద్ధపడలేదా? ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరు, ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడు, తల్లి, అయ్యా నీ వయసు ఎంతవరకు వచ్చింది? దేవుని గుర్తెరిగావా? చిన్న వయసులోనే ప్రభువుని ఎరిగావా? అసలు ఎప్పుడు గుర్తెరుగుతున్నావా? గుర్తెరగలేదా? నువ్వు ఎలా ఎదుగుతున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? ఎలా జీవిస్తున్నావు? నువ్వు బుద్ధి కలిగిన వ్యక్తివా? బుద్ధి లేని వ్యక్తివా? అమ్మా, బుద్ధి లేని తల్లివా? బుద్ధి కలిగిన తల్లివా? బుద్ధి లేని తండ్రివా? బుద్ధి లేని ప్రియులారా, ఏ వ్యక్తిగా నువ్వు ఉన్నావు? ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు, బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు. తల్లులు కూడా బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు, బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు. బుద్ధి కలిగిన వాళ్ళు అయిన తల్లులు అయితే ప్రార్థనకు వారితో పాటు తీసుకెళ్తారు, ప్రభు దగ్గరికి వాళ్ళతో పాటు తీసుకెళ్తారు, దేవుని సన్నిధికి వాళ్ళతో పాటు తీసుకెళ్తారు. బిడ్డల కొరకు నిత్యం ప్రార్థన చేస్తారు. బిడ్డల కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. బిడ్డల కొరకు ఎప్పుడు కూడా దేవుని ఎదుట నా పిల్లలు ఎలా ఎదగాలన్నాయా, ఎలా పెరగాలన్నవాళ్ళయ్యా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, పనికి వెళ్ళినప్పుడు కావచ్చు, చదువుకాని వెళ్ళినప్పుడు కావచ్చు, వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళ పైన నీ కాపుదల కావాలయ్యా అని ఈ బుద్ధి కలిగినటువంటి తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు. తల్లిదండ్రులే ఈ రోజుల్లో బుద్ధి కలిగిన వాళ్ళు కాదండి. తల్లిదండ్రులే ప్రార్థన పూర్వకంగా ఉండట్లేదు, తల్లిదండ్రులే విశ్వాసం కలిగి ఉండట్లేదు, తల్లిదండ్రులే భయం కలిగి ఉండట్లేదు, తల్లిదండ్రులే దేవుణ్ణి ప్రేమించే పరిస్థితుల్లో ఉండలేదు. వయసు పెరిగినప్పటికి కూడా రక్షణ లేని ప్రజలు కనపడుతున్నారు, మారు మనసు లేని ప్రజలు కనపడుతున్నారు, దైవీకము లేని ప్రజలు కనపడుతున్నారు, దేవుని అమ్మడించలేని ప్రజలు కనపడుతున్నారు, దేవుణ్ణి ప్రేమించలేని ప్రజలు కనపడుతున్నారు, దేవుని ఆరాధించలేనటువంటి తల్లిదండ్రులు కనపడుతున్నారు. అందుకే బుద్ధి లేని వారి కుటుంబాలు ఎలాగుంటున్నాయో వారి బిడ్డల పరిస్థితి అలాగనే ఉంటుంది, వారి కుమారుల పరిస్థితి అలాగనే ఉంటుంది, వాళ్ళ కుటుంబ పరిస్థితి అలాగనే ఉంటుంది. బుద్ధి లేనటువంటి కుటుంబాలు ఎప్పటికీ వర్ధిల్లవండి. ఇప్పుడు మనం చూసినట్లుగానైతే పెళ్లి కుమారుడు వచ్చాడు, సిద్ధపడిన వారిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎవరైతే రెడీలో ఉన్నారో, ఎవరైతే సిద్ధపడు కలిగి ఉన్నారో, ఎవరైతే ప్రియులారా రెడీలో ఉన్న ఈ కన్యకలను తీసుకొని లోపలికి వెళ్ళిపోయాను. 6వ మాట మనం చదువుకుందాం.
6వ మాటను మనం చదువుకుందాం. అప్పుడు ఆ కన్యకలందరూ అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచి తమ దివిటీలను సక్కపరుచుకొని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవు. చాలు ఇక్కడ ఈ రెడీలో ఉన్నటువంటి కన్యకలను జ్ఞాపం చేసుకుంటే పెండ్లి కుమారునితో పాటు లోపలికి వెళ్ళిపోయారు. నువ్వు పరలోకము నీకు కావాలి అంటే, పరలోక పట్టణములో ఆనందించాలి అంటే, పరలోక పట్టణములో స్థానం నీకు కావాలి అంటే, పరలోక పట్టణములో నీకు దేవుడు స్థానం ఇవ్వాలి అంటే, ఇక్కడ మొట్టమొదటిగా నీవు దేవుని దగ్గర స్థానం సంపాదించుకోవాలి. పెళ్లి కుమారుడితో వెళ్తావు, వెళ్ళాలి అంటే నువ్వు రెడీలో ఉండాలి. వెళ్ళాలి అంటే నువ్వు సిద్ధపడి ఉండాలి. ఇసాకునకు భార్య కావాల్సినటువంటి రిబ్కా విషయంలో ఎంత జ్ఞానము కలిగింది, ఎంత విశ్వాసము కలిగింది, రిబ్కా ఎంత ప్రియులారా భయభక్తులు కలిగింది. అందుకే అబ్రహాం అంటున్నాడు కదా, తన దాసుని పిలిచి నా కుమారులకు కావాల్సినటువంటి భార్య ప్రార్థన పూర్వకంగా ప్రమాణం చేయించుకొని వెళ్ళి ఆ రిబ్కాని ఎదుర్కొని రావడానికి వాహనం తీసుకొని వెళ్ళి. ప్రియులారా, ఈ యొక్క రాత్రి వేళలో దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నట్లయితే నువ్వు సిద్ధపడి ఉన్నావా? పెళ్లి కుమారుడు ఎదుర్కొనేటువంటి ఒక బలమైనటువంటి ఆధిక్యత నీకున్నదా? ఈ రోజుల్లో ఎలా బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు, కన్యకమైన నువ్వు ఎలా నడుస్తూ ఉన్నావు, ఎలాగా నీ జీవితం కొనసాగించబడుతుంది? చూచినట్లుగానైతే 6వ మాట ఏంటంట, ప్రియులారా అర్ధరాత్రి వేళ కేక వినబడెను. తర్వాత చూస్తే ప్రియులారా ఏంటంట, దిగ్గున లేచి చక్కపరుచుకొనిరి. రెడీలో ఉన్న వీళ్ళు దిగ్గున లేచి ఎదురు చూస్తూ ఉన్నారు పెళ్లి కుమారుడును, ఎదురు చూస్తూ ఉన్నారు పెళ్లి కుమారుడును. పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, వాళ్ళని రెడీలో ఉన్న వారిని ఎదుర్కొన్నాడు, లోపలికి తీసుకుపోయాడు. 7వదిగా మనం చూసినట్లుగానైతే పిల్లరా సిద్ధపడిన వారిని ఏంటంటే అందుకు ఈ బుద్ధిగల కన్యకలు పిల్లరా ఈ యొక్క రాత్రి కాలంలో. తర్వాత ఈ బుద్ధి లేని వాళ్ళు అమ్మవారు వద్దకి లేని వారు వచ్చి అంటున్నారు కదా, అంతటి తలుపు వేయబడింది. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. సిద్ధపడిన వారు పెళ్లి కుమారుడితో లోపల ప్రవేశించారు. తలుపు వేయబడింది. తలుపు వేయబడిన తర్వాత వీళ్ళప్పుడు వచ్చి అంటున్నారు ఈ బుద్ధి లేని వాళ్ళు, నువ్వు ఇక్కడ బుద్ధి కలిగి ఉండక, ఇక్కడ ప్రార్థన కలిగి ఉండక, ఇక్కడ నువ్వు దేవుని ఎమ్మడించకుండా, ఇక్కడ నువ్వు దేవుని ప్రేమించకుండా, ఇక్కడ దేవుడు అంటేనే నీకు ఏమీ తెలియక, భయము లేక, భక్తి లేక, జ్ఞానము లేక, విశ్వాసము లేక, అసలు దేవుణ్ణి ప్రేమించే ఒక మంచి మనస్సు నీకు లేకుండా నువ్వు లోకములోనే బ్రతికి, లోకములోనే జీవించి, లోకంలోని అలవాట్లలో బ్రతికి ఉన్నటువంటి నీవు అప్పటికప్పుడు వచ్చి కేకేస్తే ఎలాగా? అయ్యా మాకు తలుపు తీయమంటే మీకు తీయనే, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఫైనల్గా పరలోకంలో స్థానం కావాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండి దేవుని సిద్ధపాటు కలిగి పరలోక రాజ్యానికి సిద్ధపరచబడి ఉంటే మనం వెళ్తాం. మా దేవుని స్వరమైనటువంటి టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. కురిచేడు వీరాయాపాలెం ఉన్నటువంటి క్రిస్టియన్ కాలనీ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన హృదయాలలో స్థిరపరచునుగాక. ఆమేన్. సకలాశీర్వాదాలకు కారణభూతుడమైన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు నాన్న, వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. 5గురు బుద్ధి కలిగిన వాళ్ళు, 5గురు బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి లేని వారు కొరత కొదువు కలిగి ఉన్నారు. బుద్ధి కలిగిన వాళ్ళు సిద్ధపడి పరలోక రాజ్యములో ప్రభు పెళ్లి కుమారుడితో వాళ్ళు లోపలికి పరలోకమునకు వెళ్ళారు. ఎందరైతే టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నారో, బుద్ధి లేకపోతే, జ్ఞానం లేకపోతే, విశ్వాసం లేకపోతే, ప్రార్థనకు సిద్ధపడకపోతే, రక్షించబడకపోతే, వాళ్ళు లోకములో లోక అలవాట్లలో ఉంటే రక్షించండి ఈ క్షణంలో ప్రభు. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, నెమ్మది లేని వారికి నెమ్మది. అనారోగ్యంగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ టీవీ దగ్గర ప్రార్థించి ప్రభు ఎదురు చూస్తున్న వారిని ప్రభు వాళ్ళని తక్షణమే మీరు తాకండి. ప్రభు వాళ్ళని మీరు ముట్టండి, రక్షణలోకి తీసుకురండి, రక్షించండి, కరుణించండి, కనికరించండి, నీ కృపలో బలపరచండి. ప్రార్థన పూర్వకంగా ఉండడానికి కృప చూపి, సిద్ధపరచబడి నీ సన్నిధిలో బిడలో నడవడానికి కృప చూపమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు అనేటువంటి నజరేయుడైన
యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మనకును టీవీ చూస్తున్న బిడ్డలకును సదాకాలము తోడయ్యుండి వర్ధిలింపు చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. పాస్టర్ నూనె యెహోషువ గారు, పడమర వీరాయపాలెం, కురిచేడు మండలం, ప్రకాశం జిల్లా. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 70930709